తెలంగాణలో 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సిపిగా ఉన్న సుధీర్ బాబుకు మల్టీజోన్ ఐజీగా అవకాశం కల్పించారు. రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, సైబరాబాద్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ ను నియమించారు. ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా ఆర్ గిరిధర్, రాచకొండ సిపిగా తరుణ్ జోషిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, తెలంగాణలో 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పరిపాలనను మరింత వేగవంతం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా శాంతి భద్రతలపైన కూడా ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు సంబంధించినటువంటి అధికారులకు అందరినీ కూడా మార్పులు చేర్పులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 12 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ కమిషనర్ గా తరుణ్ జోషి, రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబును బదిలీ చేసినటువంటి సందర్భం చూసాం. రామగుండ సిపిగా శ్రీనివాసులు, మల్టీజోన్ ఐజీగా సుధీర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా సైబరాబాద్ జాయింట్ సిపిగా ఉన్న జోయల్ డేవిడ్ ను కూడా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్, అదేవిధంగా పోలీస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా మురళీధర్, సిఐడి డీఐజీగా నారాయణ, వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త పోస్టింగ్లు ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా పరిపాలన మరింత వేగవంతం చేసేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సందర్భం ఉంది. దీంతో పాటుగా ఐపీఎస్ అధికారులు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 3 సంవత్సరాలు ఒకే చోట పనిచేసేటువంటి వారిని కూడా బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీఓలు కూడా జారీ చేసినటువంటి ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఐపీఎస్ బదిలీ చేసింది. మరి కొద్ది రోజుల్లో భారీగా ఐఏఎస్ అధికారులు కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి మరింత పరుగులు పెట్టేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.